నమఃశివాయ. శివసూత్ర ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే శివశక్తి ఎలా పుట్టిందంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి శక్తి, శక్తి యందు నాదం, నాదం యందు బిందువు, 5 బిందువు యందు సదాశివం, సదాశివం యందు మహేశ్వరం, మహేశ్వరం యందు ఈశ్వరం, ఈశ్వరం యందు రుద్రుడు, రుద్రుని యందు విష్ణువు, విష్ణువు యందు బ్రహ్మ, బ్రహ్మ యందు ఆత్మ, ఆత్మ యందు దహరాకాశం, దహరాకాశం యందు వాయువు, వాయువు యందు అగ్ని, అగ్ని యందు జలం, జలం యందు పృథ్వీ, పృథ్వీ యందు ఔషధులు, ఔషధుల వలన అన్నం, ఈ అన్నము వలన నర మృగ పశు పక్షి స్థావర జంగమాదులు పుట్టినవి. లయకారుడు నీలకంఠుడు పరమేశ్వరుడు శివతత్వం ఆధ్యాత్మికంగానే కాకుండా మానసిక పరిణితికి ఒక చక్కటి మార్గం. ఎంత బాధ అయినా పంటి కింద బిగబట్టాలని కాలసర్పాన్ని అయినా మెడలో మాలలుగా మార్చుకోవాలని, తమతో పాటు తమ సేవలకి కూడా గౌరవాన్ని ఇవ్వాలని, ఇలా చాలా విషయాలు మనకు శివరూపంలో తెలుస్తాయి. సాధారణంగా ఆయన జనన రహస్యం గురించి మనకు ఒక కథ కూడా దొరకదు. అయితే శివజన్మ రహస్యం ఒక కథ మాత్రం ప్రాచుర్యంలో ఉంది. శ్రీమద్దేవి శ్రీ మహాభాగవత్కులో ఒక చిన్న వివరణ ఉంది. ఒకనాడు బ్రహ్మపుత్రుడు నారదుడు అసలు త్రిమూర్తుల పుట్టుక ఇంకా వారి మాతా పితృల గురించి చెప్పమని కోరాడు. అప్పుడు బ్రహ్మ తాము శక్తి స్వరూపిణి అయిన దుర్గామాత ఇంకా కాలస్వరూపుడైన శివుడి అంశలుగా జన్మించమని, తమకు ఈ సృష్టిని నడిపే కార్యక్రమాన్ని సమభాగాలుగా పంచారని చెప్పాడు. కాలరుద్రుడు, కాలభైరవుడు, నీలకంఠుడిగా ఇలా అనేక పేర్లతో ఆయన్ని పిలిచేవారు. అప్పుడు జరిగిన సంఘటనను బట్టి పరమేశ్వరునికి దానికి సంబంధించిన పేర్లు వచ్చాయి. శివుడు గజ చర్మాన్ని కప్పుకొని బ్రహ్మ కపాలం చేతిలో తీసుకొని విభూది దారి అయిన త్రిశూలంతో నంది వాహనుడిగా కైలాసంలో కొలువై ఉంటాడు. ఇంకా ఆదిదేవుడు మహాదేవుణ్ణి లింగ రూపంలో కూడా పూజిస్తారు. లింగార్చన మహా ప్రశస్తమైనది. పరమేశ్వరుడు కూడా తన ఇంకొక రూపం లింగాన్ని అభిషేకించిన సందర్భాలు ఉన్నాయి. ఒక పోటీలో లింగం చివర మొదలు చూడాలని బ్రహ్మ విష్ణువులు ఓడిపోయారు కూడా. అంతటి మహోన్నత రూపం శివలింగం. ఆ లింగాకారం ఆది అంతం లేని ఒక బ్రహ్మ పదార్థాన్ని సంకేతం. ఆ లింగం నుండే సృష్టి మొదలైంది అని చెప్తారు. మొత్తానికి పరమేశ్వరునికి జననం ఉన్న శివుడికి ఆది అంతం లేని మహాకారకుడు కాలరూపుడుగా పేర్కొంటారు. సృష్టి రహస్యాలన్నీ లయకారుడైన పరమేశ్వరుడు తన అర్ధాంగికి అయిన పార్వతీదేవికి తెలిపిన ప్రాంతం ఓ పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. అంతేకాదు ఆ సమయంలో సదరు రహస్యాన్ని విన్న పావురాలు ఇప్పటికీ అదే చోట జీవించి ఉన్నాయని భక్తులు విశ్వసిస్తున్నారు. హిమాలయ పర్వతాల్లో ఉన్న ఆ పరమ పవిత్రమైన క్షేత్రమే అమర్నాథ్. అమర్నాథ్ గుహాలయం. జీవితంలో ఒక్కసారైనా ఈ హిమలింగాన్ని దర్శించుకోవాలని పరితపిస్తారు. బోళా శంకరుణ్ణి దర్శించాలని దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఈ పుణ్యక్షేత్ర దర్శనం వేసవి కాలంలోనే వీలవుతుంది. ఇందుకోసం ముందస్తు అనుమతి తప్పనిసరి. 2018 ఏడాదికి సంబంధించి ఈ యాత్ర జూన్ 28 ప్రారంభమవుతుంది. అయితే అందుకు ఇప్పటి నుంచి ముందస్తు ప్రణాళిక అవసరం. ఈ నేపథ్యంలో పుణ్యక్షేత్రం విశిష్టతతో పాటు అనుమతులు ఎలా తీసుకోవాలి, యాత్ర సాగే తీరు ఇప్పటికీ ఆ పావురాలే. పురాణాల ప్రకారం లయకారుడైన పరమేశ్వరుడు తన భార్య పార్వతీదేవికి సృష్టి రహస్యాన్ని
అమర్నాథ్ గుహలోనే చెప్పాడని తెలుస్తుంది. ఈ రహస్యాన్ని ఎవరూ వినకూడదని నందీశ్వరుణ్ణి పహల్మాన్లో నెలవంకను, చందన్వాడిలో వాసుకిని, శేష్నాగ్లో వినాయకుణ్ణి, మహాన గణేశ పర్వతం వద్ద పంచభూతాలను పంచతరణి సమీపంలో వదిలిపెట్టాడట. అటుపై పార్వతీదేవి మాత్రమే సృష్టి రహస్యాన్ని పరమశివుడు తెలిపాడు. అయితే ఆ సమయంలో గృహలో ఉన్న పావురాల జంట విన్నది అమర్నాథ్ రహస్యాన్ని. విన్న ఆ పావురాలు మృత్యురాహిత్యాన్ని పొందాయని, అవే పావురాలు ఇప్పటికీ అమర్నాథ్ గృహలోనే కనిపిస్తున్నాయని స్థానికులు కూడా చెబుతుంటారు. ఇంకా ఆదిదేవుడు మహాదేవుణ్ణి లింగరూపంలో కూడా పూజిస్తారు. లింగార్చన మహాప్రస్తావనమైనది. పరమేశ్వరుడు కూడా తన ఇంకొక రూపం లింగాన్ని అభిషేకించిన సందర్భాలు ఉన్నాయి. ఒక పోటీలో చివర లింగం మొదలు చూడాలని బ్రహ్మ విష్ణువులు ఓడిపోయారు కూడా. అంతటి మహోన్నత రూపం శివలింగం. ఆ శివలింగాకారాన్ని ఆది అంతం లేని ఒక బ్రహ్మ పదార్థానికి సంకేతం. ఆ లింగం నుండే సృష్టి మొదలైందని కూడా చెప్తారు. మొత్తానికి పరమేశ్వరునికి జననం ఉన్న శివుడికి ఆది అంతం లేని మహాకారుడు, కాలరూపుడిగా, కాల రుద్రుడిగా పేర్కొంటారు.